గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ 4 స్కీములు ఇచ్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో ఒక్కసారి ఇచ్చి గత ప్రభుత్వంలో లాగా అక్కడ ఒకటి ఇచ్చేసి తూచనే ప్రభుత్వం కాదు. ఇది మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కాదు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాత్రి పగళ్ళు మన ఫైనాన్స్ మంత్రి వారు పరిపరి విధాలు ఆలోచించి చెప్పిన ప్రతి మాటని పేదోడికి అందించాలనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఒక్కసారి ప్రతిపక్షాలు మంచిని ఒప్పుకోలేకపోతే మంచిది, కానీ మంచిదాన్ని చెడుగా చిత్రీకరించి వాళ్ళు మరింత పలసన కావద్దని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి సూచిస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిన్న అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఈ పొద్దు అప్లికేషన్ ఇచ్చే వాళ్ళు కూడా అర్హులై ఉంటే రేపొచ్చే లిస్ట్ లో తప్పకుండా వారి పేరు చేర్చబడుతుంది, ఇవ్వబడుతుంది.